ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, క్రీస్తునందు ప్రియ సంఘమా, మరొక్క మారు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని అందరినీ బైబిల్ స్టడీ ఈ సహవాసం కలిగి ఉండుటకు ప్రభు ఇచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి ప్రభునకు ఎంతైనా మనం వందనస్తులమైంటున్నాం. సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభునామమునకు కలుగునుగాక. ఆన్లైన్ ఆరాధనలో ఈ బైబిల్ స్టడీ నందు పాలి భాగస్థులవుతున్నటువంటి మీ అందరికీ కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా బైబిల్ స్టడీ సహవాసంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, బైబిల్ స్టడీ సహవాసం మనకు చాలా అవసరం. అది మన జీవితానికి ఒక స్పెషల్ టానిక్ లాంటిది. నేను అనేక మార్లు మీకు తెలియపరుస్తూ వచ్చాను. నేటి దినాల్లో కరోనా కలవరంతో నిండి ఉన్నటువంటి కాలంలో దాదాపుగా లాక్డౌన్ అన్ని కూడా సడలింపబడుతూ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వబడుతూ దాదాపుగా లాక్డౌన్ ముగింపులోనికి వస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. సో ఇలాంటి ప్రస్తుత పరిస్థితులలో లాక్డౌన్ కాలంలో ఈ యొక్క డ్యూరేషన్లో మనము నీలింగ్ డౌన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని గత ఆదివారపు వర్తమానాల్లో మనం తెలుసుకుంటూ వచ్చాం. నీలింగ్ డౌన్ ఎక్స్పీరియన్స్ ద్వారా పరిస్థితులు ఏవైనా కౌంట్ డౌన్ అవుతాయని, అవి ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితులైనా వ్యక్తిగతంగాను కుటుంబంగాను అలాగూ సంఘముగాను అన్నిటిలో మన కలిగి ఉన్నటువంటి సమస్త విషయాల్లో అన్ని కౌంట్ డౌన్ అవుతాయని మనము దేవుని వాక్యములో తెలుసుకుంటూ వచ్చాం. కనుక ఈ సమయమందు దేవుని వాక్యము మనకు వెరీ స్పెషల్ టానిక్. చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామనుకోండి, ఆ సమయంలో మనకు కొంచెం కళ్ళు తిరగనట్టుగా, లేకపోతే మనకు చాలా వీక్గా కనిపిస్తూ ఉన్నట్టుగా, లేకపోతే ఒక రకమైనటువంటి ప్యానిక్ కండిషన్లో ఉన్నట్టుగా డాక్టర్ గారు ఐడెంటిఫై చేస్తూనే వెంటనే ఏం చేస్తారంటే కొన్ని టెస్టులు చేస్తారు. పిల్లరా, టెస్ట్ చేసినప్పుడు హిమోగ్లోబియా అని చెప్పేసి అనేటువంటిది అది కూడా చేస్తారు. ఆ హిమోగ్లోబియా టెస్ట్ చేసినప్పుడు మనకు బ్లడ్ పర్సంటేజ్ ఎంతో తెలిసిపోతుంది. బ్లడ్ కింద ఆ మేల్ కింద ఉండాలి, ఫీమేల్ కింద ఉండాలని కొన్ని నార్మ్స్ ఉంటాయి. అంతకంటే చాలా తక్కువగా ఉందనుకోండి, తక్కువగా ఉన్నప్పుడు సహజంగా కళ్ళు తిరగడం, బాడీలో ఒక రకమైనటువంటి ఆ వీక్నెస్, ఒక రకమైన అనీజినెస్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. వెంటనే డాక్టర్ గారు అంటారు, నీకు బ్లడ్ తక్కువ ఉందమ్మా, లేకపోతే రక్తహీనత ఉన్నది, కాబట్టి ఆ రక్తహీనతను బట్టి బలహీనత ఏర్పడింది, కాబట్టి బలహీనతను పోగొట్టుకోవాలని అంటే ఇదిగో మంచిగా ఈ టానిక్ వాడు అని చెప్పేసి ఒక మల్టీ విటమిన్ ఉండేటువంటి టానిక్స్ రాయిస్తారు డాక్టర్ గారు. సో ఆ టానిక్స్ మనం వాడినప్పుడు, దానికి సంబంధించిన మెడిసిన్ మనం యూజ్ చేసినప్పుడు మళ్ళీ మనకు బ్లడ్ అనేటువంటిది అది ఇంప్రూవ్ అవుతుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాగే పిల్లరా, దేవుని యొక్క వాక్యం బైబిల్ స్టడీ నేటి దినాల్లో మనకు అలాంటిదే. కనుక మనము అన్ని విషయములలో ఆత్మీయంగా బలపరచబడి, ఆత్మీయంగా ఉజ్జీవాన్ని పొంది, ఆత్మీయంగా మనము సిద్ధపాటు కలిగి, ఆత్మీయంగా ప్రభు యొక్క రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడేదానికి ప్రభు మనకిస్తున్నటువంటి తరుణాలు, అవకాశాలే బైబిల్ స్టడీ సహవాసాలు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి, ఎక్కడ ఉన్నా, ఒకవేళ మీరు ఏదైనా పని చేసుకుంటున్నా వెంటనే వచ్చి దేవుని యొక్క వాక్యం వైపు, అలాగే ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో మీరు వెంటనే పాలిభాగస్తులై ప్రభు ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రార్థనతో ప్రియులారా ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. బైబిల్ స్టడీలో కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి టైటిల్ పైన దాదాపు 3 వర్తమానములు మేము కలిగి ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. తిరిగి ఈ దినము 4వ వర్తమానంగా నైనా వీటిని మేము కలిగి ఉండబోతుంటుండగా దయచేసి తండ్రి, ఇదిగో నీ పిల్లలైన వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నా. అందరిలో పరిశుద్ధాత్మని బలమైన శక్తివంతమైన కార్యము జరిగించమని ప్రార్థిస్తుంటున్నా. కాలమును గూర్చిన
అలాగూ నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి రాకడను గుర్చిన విషయాల్లో ఒక చక్కటి ఆత్మీయమైన అవగాహన కలిగి, ఆత్మీయమైన సిద్ధపాటు కలిగి నీ రాజ్యమునకు వారసులయ్యే భాగ్యం ఈ వాక్యం వింటున్న అందరి జీవితాల్లో మీరే జరిగించమని ప్రార్థిస్తుంటున్నా. అందరినీ, అన్ని కుటుంబాలను మీరు వెలిగించి బలపరిచి మీరే ఆశీర్వదించండి ప్రభు. SIU సంఘము అయినా సేవా పరిచర్యలను, డీకనేట్ కమిటీ పెద్దలను, అయినా సంఘ సభ్యులను, అలాగే ఆన్లైన్ వ్యూయర్స్గా ఉంటున్నటువంటి ప్రతి సహోదర సహోదరులను అందరినీ ప్రభు మీరే బలపరిచి ఆశీర్వదించమని నీ బలమైన నమ్మకమైన కరుణా హస్తాలకు నైనా ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధన అంతటిని అప్పగించుకుంటూ నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తూ ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైన టైటిల్ పైన మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇందుకు సంబంధించినటువంటి కాంటెక్స్చువల్ సాంగ్ దయచేసి ఈ సమయమందు మీరందరూ కూడా ఆ స్క్రీన్ పైన వస్తున్నది, వాటిని విని అందరూ మంచిగా ఆలకించి ఆ పాటలోని అర్థాన్ని గమనించి గ్రహించి అందరూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుతుంటున్నాం. పాట తదుపరి దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దాం. ఎంత దూర పయనము
ఎంత దూర పయనము యేసు సత్య మార్గము యేసు నిత్య జీవము యేసు సత్య మార్గము యేసు నిత్య జీవము యేసు వారికి నిత్య జీవము సగును యేసు వారికి నిత్య జీవము సగును ఎన్ని నాళ్ళ గమనము ఎంత దూర పయనము ఈ దరిద్రిలోని బ్రతుకు దినములెన్నియో. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. మనందరికీ సుపరిచిత భాగము పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ 3 వర్తమానాలు కలిగి ఉన్నప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనాన్ని అందరూ కలిసి మీ గృహాల్లో మీరు కూడా బిగ్గరగా స్పష్టంగా ఆ వచనాన్ని చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దయచేసి ఆది అనేటువంటి చోట మీరు టైం, ఆది అక్కడ కాలము అని అండర్లైన్ చేసుకోండి పిల్లరా. కాలము, ఆది అండర్లైన్ చేసుకున్నప్పుడు కాలము ఇంగ్లీష్లో వచ్చేసి టైం అని పెట్టుకోండి. అనగా ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇన్ ది బిగినింగ్, ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ మీరు కలిగి ఉంటే అక్కడ టైం అని మెన్షన్ చేసుకునండి. సో ఇప్పుడు నెక్స్ట్ రండి, కాలమాన్ని అంతం ఎప్పుడనేటువంటి మన యొక్క టైటిల్కు అనుబంధంగా ఈ యొక్క వాక్య భాగాలు మనం చదువుకుంటూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం రండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం ప్రియులారా. దయచేసి బిగ్గరగా స్పష్టంగా మీరందరూ ఆ భాగాలు చదవాలి అని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 11వ వచనం. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, కాలము సమీపమై ఉన్నది. చివరి 2 వచనాలు పిల్లరా, 20, 21 వచనాలు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ప్రభువైన యేసు రమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మనమందరం కూడా బైబిల్ పల్లవి పాడుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. ఈ 2 భాగాలు ప్రస్తుతానికి చాలు. ఇంకా మిగిలినటువంటి లేఖన భాగాలు సందర్భాన్ని బట్టి మనం చదువుకుంటూ ధ్యానంలో ముందుకు సాగిపోదాం. బైబిల్ పల్లవి పాడుకుందాం ప్రియులారా. అందరు కూడా మీ గృహాల్లో ఈ ప్రభు మనకి ఇచ్చిన ఆత్మ ఖడ్గం అందరు కూడా చేత పట్టుకొని గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అన్నటువంటి కోరస్ పాడుకొని బైబిల్ స్టడీలో సాగిపోదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమం వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మరొక్కసారి పాడుకుందాం పిల్లరా.
గ్రంథవాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమం వాగ్దనంబులు, గ్రంథ వాగ్దనంబులన్నీ నావి. అందరూ కూడా మీ గృహాల్లో హల్లెలూయా చెప్పాలని కోరుతుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దయచేసి సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. గత వారంలో మీకు కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి ఈ యొక్క అంశం పైన నేను మీతో దేవుని వాక్యంలో నుంచి చాలా విషయాలు తెలియపరుస్తూ వచ్చాను. ప్రియులారా, తిరిగి 3 వర్తమానాలు మనం కలిగి ఉన్నాం. బహుశా ఇది 4వ వర్తమానంగా నేను భావిస్తూ ఉంటున్నాను. గత వారము నేను మీకు ఒక ప్రశ్న కూడా వేశాను. ఆ ప్రశ్నలో మీరు నిజంగా కాలమునకు అంతము ఉన్నదా అన్నటువంటి ఆ యొక్క మంచి ప్రశ్న. కాలమాన్ని అంతం ఎప్పుడని మనమైతే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని దానిపైన మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం, బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. కానీ వాస్తవంగా మనము కాలమునకు అంతము ఉన్నదా, ఇది అన్ని కోణాల్లో ఆత్మీయంగా మీరు ఆలోచించి మీరు దీని గురించినటువంటిది అవగాహన కలిగి ఉండాలి అని నేను మీకు గత వారంలో తెలియపరిచాను. మీ దగ్గర ఆన్సర్ గిన ఉంటే ఆన్సర్ మీరు నాతో ఆ విషయాల్లో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. అయితే ప్రియులారా, ఈ యొక్క వర్తమానం వచ్చే వారం దీని గురించినటువంటి ఆన్సర్, ఎందుకనగా కొంతమంది గత వారంలో ఒక 3 సహోదరులు ఫోన్ చేసినప్పుడు ఆ వర్తమానము మంచిగా ఉన్నది అని చెప్పేసి కొన్ని కాంప్లిమెంట్స్ పెడుతూ దీని గురించినటువంటిది ఒక వారం రోజులు సరిపోదేమో, మేము దీని గురించినటువంటిది మేము ఆలోచన చేసి బైబిల్లో మేము దానికి ఆన్సర్ తీసుకోవాలి, బిబ్లికల్ ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ తీసుకోలేం కదా అని పెద్దలు కొంతమంది ఆ యొక్క చెప్పడం జరిగింది. అందుకొరక దీని గురించినటువంటి ఆన్సర్ మరి కొంతకాలం అనగా మరొక వారం ప్రియులారా, వచ్చే బుధవారం తప్పకుండా దీని గురించినటువంటి ఆన్సర్ నేను మీకు అందించడానికి ఇష్టపడతా ఉంటున్నాను. ఆ పెద్దలు కొంతమంది వారి యొక్క మెసేజెస్ కాంప్లిమెంట్స్ పంపించారు, కొన్ని కామెంట్స్ పంపించారు కనుక వాటిని పరిగణలోనికి తీసుకుంటూ వచ్చే వారము ఈ ప్రశ్నకు జవాబు, కాలమాన్ని అంతమెప్పుడు, నిజంగా కాలమునకు అంతమున్నదా అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రశ్నకు జవాబును దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం గాక. ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు గత వారపు వర్తమానంలోని కొన్ని విషయాలు వాటికి అనుబంధంగా వాటిని అడిషనల్గా మరికొంత ఇన్ఫర్మేషన్తో దేవుని వాక్యంలో సాగిపోదాం. యేసుక్రీస్తు ప్రభు ఆయనే మనకు ఆధారము, కాలమునకు ఆధారము యేసుక్రీస్తు ప్రభువే అన్నటువంటి సత్యం దయచేసి ఎవరు మర్చిపోవద్దు సుమా. అందుకే మనము ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మొట్టమొదటి పదం బైబిల్ కాలముతోనే ప్రారంభమైంది, అనగా కాలముతో ప్రారంభమైంది. తిరిగి మనం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చదువుకున్నాం. చివరి అధ్యాయంలో కాలము అనేటువంటి మాటలతోనే, ఆ పదాలతోనే బైబిల్ గ్రంథము ముగించబడుట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కాలముతో ప్రారంభమై కాలముతో అనే పదాలతో ముగించబడినటువంటి దేవుని వాక్యములో మధ్యలో దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చారు పిల్లరా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ కొన్ని మాటలు దయచేసి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం రండి. దీనికి అనుబంధంగా మనకు కొన్ని గొప్ప సత్యాలు ఇందులో నుంచి మనం తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త నూతన నిబంధన, యోహాను సువార్త 1వ అధ్యాయము అందులోని కొన్ని మాటలు చదువుకుందాం ప్రియులారా. 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు బిగ్గరగా స్పష్టంగా మీరందరూ మీ గృహాల్లో ఈ భాగాన్ని చదవాలి అని నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను,
ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఆది యందు, తిరిగి పిల్లరా యోహాను సువార్తలో కూడా ఆది అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. తిరిగి 14వ వచనం పిల్లరా, 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రియులరా, ఈ భాగాలు ఎందుకు చదివించానంటే కాలమునకు మూలం, కాలమునకు ఆధారం, కాలమునకు బేస్ అన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువే సుమా. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు లేకుండా కాలము లేదు. కాలము వచ్చినది, కాలము జరిగించబడుతున్నది, కాలము దాని గురించినటువంటి విషయాల్లో కొనసాగుతూ ఉన్నది అని అంటే మూలము, మూలాధారము యేసుక్రీస్తు ప్రభువే. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను 5 గ్రేట్ ఎలిమెంట్స్ గురించినటువంటి ఆ సైంటిఫిక్ ట్రూత్స్, అలాగే మరికొన్ని థియలాజికల్ ట్రూత్స్ నేను గత వారంలో మీకు కొన్ని తెలియపరుస్తూ వచ్చాను. ఇక్కడ మనం యోహాను సువార్త చూసినప్పుడు కూడా ఆది యందు, ఆదితో కాలముతో ప్రారంభమైంది. ఆది యందు వాక్యముండెను అనేటువంటి మాట చూస్తుంటున్నాం. అనగా దేవుడు, ఆది యందు దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయంలో, ఇక్కడ ఆది యందు వాక్యము. కాబట్టి దేవుడు వాక్యము అనేటువంటి మాటలు మనము దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు వాక్యం అనేటువంటి రెండు కూడా ఒకటే సుమా. కాబట్టి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ది వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. చూసారా పిల్లరా, ది వర్డ్ వాస్ గాడ్, గాడ్ వాస్ నాట్ ది వర్డ్ బట్ ద వర్డ్ వాస్ గాడ్. అనగా అది గమనించాలి. ఈ గొప్ప సెన్ దేవుడు వాక్యమై ఉండెను అనేది కాదు, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ సత్యాన్ని గమనించాలి పిల్లరా. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా 2020 సంవత్సరాల క్రితం మన మధ్య నివసించను. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యం. ఆ రోజు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగ చేసినప్పుడు లెట్ దేర్ బి లైట్, వెన్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్, దేర్ వాజ్ లైట్. ఆ రోజు ఆ శబ్దం, ఆ పలికినటువంటి మాటలు అవి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ చూసినప్పుడు కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. కాబట్టి సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనేటువంటి మాట చూస్తుంటున్నాం. కనిపించి కనబడినటువంటి పదార్థం అంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజిబుల్ మ్యాటర్ అయినటువంటి 10% అయినా కనబడినటువంటి ఇన్విజిబుల్ మ్యాటర్ అనగా ఆ యొక్క కనబడినటువంటి పదార్థం అది 90%. అదంతా కూడా కనిపించి కనబడినటువంటి ప్రతి పదార్థం ఈ సృష్టిలో దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయనను బట్టి ఆయన మూలంగా కలిగింది అనేటువంటి గొప్ప సత్యం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. కాబట్టి కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు ప్రభు లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగను. కాబట్టి కాలమునకు మూలమైనే, కాలమునకు ఆధారమైనే. ఇవాళ మనము కాలము 2గా విభాగించబడింది. కాలము ఆ విధంగా క్రీస్తు పూర్వం, క్రీపు, అలాగే బిఫోర్ క్రైస్ట్ అని, లేకపోతే ఏడి యాన్నో డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్, క్రీస్తు శకముగా ఇవాళ మనం కలిగి ఉంటున్నామంటే యేసు క్రీస్తు ప్రభును బట్టి అనేటువంటి గొప్ప సత్యం ప్రపంచమంతా ఎరిగినటువంటి మరి చారిత్రాత్మకమైనటువంటి సత్యం ప్రియులారా. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి సత్యంలో భాగంగా నేను మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, ఇట్టి గొప్ప దేవుని గొప్ప వాక్యం, ఈ వాక్యము, ఆ వాక్కు, ఆ వాక్యంలో నుంచి వచ్చినటువంటి శబ్దం, ఆ శబ్దములో నుంచి అలా శబ్దములో నుంచి ఉత్పత్తి అయ్యి ఆ శబ్దములో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ యొక్క శక్తి, ఆ శక్తిని బట్టి
ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థము కలగ చేయబడితే దాటన్నిటికీ మూలము యేసుక్రీస్తు ప్రభువే. సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ తీసుకొని వచ్చింది. ఆ విషయాలు కూడా నేను మీకు చెప్పాను పిల్లరా. బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్నటువంటి ఆ యొక్క సైంటిఫిక్ ట్రూత్స్ వాస్తవంగా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథములో ఆ యొక్క వర్డ్, ఆ వాక్కు, ఆ శబ్దంలో నుంచి వచ్చినటువంటి శక్తి ఎలాగూ ఈ సమస్త సృష్టికి ఆధారమైందో, యేసుక్రీస్తు ప్రభు సృష్టికి ఆధారభూతుడయ్యాడో నేను ఆ విషయాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. కాబట్టి అందరికీ నేను చివరిగా మనవి చేయడం ఏంటంటే పిల్లరా, ఈ వాక్యపు లోతుల్లోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు దయచేసి అందరికీ నేను మనవి చేయడం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభును అందరూ కూడా రక్షకునిగా కలిగి ఉండాలని మనవి చేస్తుంటున్నా. వాక్యము బాగుందేనో లేకపోతే బాగా లేదోనో లేకపోతే అలాగూ కొన్ని ఏదో తెలుసుకోవాలి, ఆ తెలుసుకోవడం అనేటువంటిది కొంతమందికి ఇష్టంగా అలా ఉంటది. కాబట్టి అలాంటి భావనతో దయచేసి మీరు వాక్యము వినడం కానీ అలాంటిది ఆ యొక్క ఫీలింగ్స్ పెట్టుకోవద్దని మనవి చేస్తున్నా. తప్పకుండా మనందరికీ కలిగి ఉండాల్సినటువంటి ఫీలింగ్ ఒకటి పిల్లరా. మనం కలిగి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి, మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అప్రోచ్ ఒకటి, మనం కలిగి ఉన్నటువంటి యాటిట్యూడ్ ఒకటి. అదేమనగా అందరము యేసు క్రీస్తును రక్షకునిగా కలిగి ఉండుటయే. ఆ సాల్వేషన్ అనేటువంటి ఆ ఎక్స్పీరియన్స్, సాల్వేషన్ అనేటువంటి అష్యూరెన్స్ దయచేసి అందరూ కలిగి ఉన్న పక్షాన ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అర్థమైతా వస్తుంది. అలా కాకుండా ఆనాడు గ్రీసు దేశస్థులు ఏథెన్స్ పట్టణంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దినాల్లో అక్కడ ఏథెన్స్ వాళ్ళని చూసి అన్నారు, వాళ్ళు కనబడనటువంటి దేవుడు, ఆ దేవుని గురించినటువంటి విషయాలు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే నాటి దినాల్లో జ్ఞానమును గురించి తెలుసుకోవడం ఎక్కువ ఇష్టం. గ్రీకులకు తత్వశాస్త్రం పైన ఎక్కువ పిల్లరా. అలాగూ తత్వశాస్త్రాన్ని, ఫిలాసఫీని, అలాగూ జ్ఞానాన్ని, విజ్డమును, సోఫియా దీన్ని ఎక్కువగా వాళ్ళు సంపాదించుకోవాలని ఆరాటపడేటువంటి వాళ్ళు, క్రొత్త విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ గ్రీకులు, ఆ గ్రీసు దేశస్థులు. అంటే అలాంటి మనస్తత్వం. సో అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నా కూడా ప్రయోజనం లేదు. మంచిది క్రొత్త విషయాలు తెలుసుకోవాలి, కానీ ఆ క్రొత్త సంగతులు అవి వాస్తవికమై ఉండాలి. అవి ఫిలసాఫికల్ గా ఉండకూడదు సుమా. ఫిలసాఫికల్ గా ఉండి మానవుని ఆ విధంగా ఫిలసాఫికల్ ఆ యొక్క సాటిస్ఫాక్షన్ తో ఉంటే కొంతవరకు అది ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ శాశ్వత రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి, పరలోక పట్టణంలోనికి, ప్రభుతో సదాకాలం ఉండేదానికి ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఎంతమాత్రం మనకు ఉపయోగపడదని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడినటువంటి ఏ జ్ఞానము చొప్పున గాని, మనుషుల్లో ఇవ్వబడిన ఇక ఏ నామము చొప్పున గాని మానవులమైనటువంటి మనకు రక్షణ ఉండదు, రక్షణ కలుగదు కూడా సుమా. ఒక్క యేసు క్రీస్తు నామము ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఇంగ్లీష్ లో అక్కడ ఒక మాట ఉంటుంది పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్ అనేటువంటి మాట. ఐ ఆమ్ ది వే. ఇంగ్లీష్ లో మనకు 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్ లో పిల్లరా ఏ అండ్ ది అనేటువంటి ఆర్టికల్స్ మనందరికీ తెలుసు. మన ఇంగ్లీష్ టీచర్స్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏ అండ్ అనేటువంటి 2 ఆర్టికల్స్ వచ్చి అవి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినెట్ అనగా ఖచ్చితంగా కాకుండా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనము ఆ యొక్క ఆర్టికల్స్ ను ఉపయోగించుకోవచ్చు. అందుకే అవి ఇండెఫినెట్ అయిపోయినాయి. డెఫినెట్ ఆర్టికల్ ఒకటి, అదే ది అనగా ఇది ఖచ్చితము అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమన్నారంటే ఐ ఆమ్ ది వే అన్నారు. అక్కడ తెలుగులో నేనే మార్గం అన్నారు. నేను కూడా ఒక మార్గం, నేను కూడా ఒక సత్యం, నేను కూడా ఒక జీవం అలా మాట్లాడలేదు సుమా. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పినటువంటి మాట ఐ ఆమ్ ది వే. డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించబడింది. కాబట్టి చాలా యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు, నన్ కెన్ గో టు ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ బికాస్ ఐ ఆమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్. నో వన్ కెన్ గో టు ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ అని చెప్పేసి అని అన్నాడు. అంటే చూసారా పిల్లరా, ఎవరికి కూడా ఈ లోకంలో రక్షణ కలుగదు, రక్షణ జరగదు కూడా పిల్లరా.
ఒక్క యేసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది, జరుగుతుంది. ఈ విషయాలే నేను మీ గమనంలోనికి ఒక వినూత్నమైన రీతిలో తీసుకురావడానికి ఇష్టపడతా ఉంటున్నా. మనము కాలమా నీ అంతం ఎప్పుడు అనేటువంటి అంశాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇందులో సాతాను యొక్క తంత్రం, సాతాను పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటిది గత వారంలో క్లుప్తంగా నేను మీకు తెలియపరిచాను ప్రియులారా. ప్రారంభంలోనే మొట్టమొదటి ఆది దంపతులు మానవులైనటువంటి ఆదాము హవ్వలను శత్రువైనటువంటి అపవాది ఏ విధంగా వాడు తన యుక్తిని, కుయుక్తిని, తంత్రమును ఉపయోగించి వారిని ఇబ్బంది పెట్టాడో, ఓడించాడో, వాళ్ళను పాపంలోనికి నెట్టివేశాడో, పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణం లోకంలో మనందరికి కూడా సంప్రాప్తమైనట్టుగా చేశాడో, ఆ విషయంలో వాడు ఏ విధంగా వాడు సక్సెస్ అనేటువంటిది పొందాడు అనేటువంటిది గత వారంలో మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే కరుణా సంపన్నుడైనటువంటి ప్రభు, కనికరమంద ఐశ్వర్యము కలిగిన గొప్ప తండ్రి, ఆ దయా దాక్షిణ్య పూర్ణుడైనటువంటి తండ్రి, సృష్టిక దేవుడైనటువంటి యెహోవా ఆ దినమందే ఏదేను తోటలోనే మన కొరకై ప్రొట్ ఎవాంగిలియోం ఆయన సిద్ధపరిచాడు. ప్రొట్ ఎవాంగిలియోం అది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు. కాబట్టి స్త్రీ సంతానం అనేటువంటి మాటను గురించి నేను చాలా స్పష్టంగా నేను మీతో ఈ విషయాలు తెలియపరుస్తూ వచ్చాను పిల్లరా. అలాగే ఈ మధ్యకాలంలో వర్తమానాల్లో, అది ఆదివారపు వర్తమానాలైనా బుధవారపు బైబిల్ స్టడీ వర్తమానాల్లో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్పెషల్ అకేషన్ అంతా కూడా అక్కడే ఉన్నది. ఈ సృష్టిలో అద్భుతాలలో మహాద్భుతమైనటువంటి ఆ యొక్క హ్యాపెనింగ్స్ అన్ని కూడా, ఆ యొక్క సంభవాలన్నీ కూడా అందులోనే నిక్షిప్తమై ఉన్నాయి అనేటువంటి మాట కూడా నేను తెలియపరిచాను. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ, అలాగూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, అనగా క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ అయినా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే పరిశుద్ధాత్మదేవుడు మన కొరకై ఆ మాట వ్రాయించాడు అనేటువంటి విషయాలు నేను మీతో చాలా స్పష్టంగా, వివరంగా తెలియపరుస్తూ వచ్చాను. కాబట్టి మళ్ళీ నేను దాని గురించి మాట్లాడటం లేదు. కానీ ఇంత గొప్పగా దేవుని ప్రేమ ఆ దినమందే ఆది దంపతులైన ఆదాము హవ్వల పట్ల అది విస్తరించి, అలాగూ వారిని ఆ యొక్క సమస్య నుంచి విడుదల కలిగించడానికి దేవుడే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి వారి కొరకై సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు. అందులో భాగమే తన పిల్లలైనటువంటి వారిని విమోచించి వారికి శ్రేష్టమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి, అలాగూ తండ్రి అయినటువంటి దేవుడు తన జనతైక ద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడం జరిగింది. కాలము జరుగుతున్న వేళ, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అలాగూ గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. దయచేసి అక్కడ కూడా భాగం ఉంటుంది చూడండి పిల్లరా. రండి, కాలము అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. కాలము, గలతీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, చాలా శ్రేష్టమైనటువంటి వచనం పిల్లరా. 4వ అధ్యాయం 4వ వచనం అందరం బిగ్గరగా స్పష్టంగా 4, 5 వచనాలు కలిసి ఉంటాయి. అందరూ ఆ భాగాన్ని చదవాలని కోరుతుంటున్నాం. 4, 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయ్ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, చూసారా పిల్లరా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి యేసుక్రీస్తు నామమున ఈ లోకానికి మన కొరకై మనకు రక్షణ అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చారు, మనకు మహా గొప్ప రక్షణ ఇచ్చారు. మనందరి కొరకై సిలువలో మరణించడం ద్వారా, మన కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా, మన కొరకై ఆయన తన సమస్త శరీరాన్ని అప్పగించుకొని గాయములు పొందడం ద్వారా, మన కొరకు మరణించడం ద్వారా, మరణించిన యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మహా గొప్ప రక్షణను, శుభప్రదమైనటువంటి నిరీక్షణను కాలంలో, ఈ కాలచక్రంలో మనకు అనుగ్రహించారు పిల్లరా. తిరిగి అట్టి ప్రభు మళ్ళీ ఆయన రెండవసారి మన కొరకై ఆయన రాబోతా ఉంటున్నారు. ఈ విషయాలే మనము తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాం.
ఈ ప్రత్యేకమైనటువంటి టైటిల్ కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి క్వశ్చన్ మార్కుతో పిల్లరా. అయితే దీనికంటే ముందుగా ఎలాగూ వచ్చే వారము నేను మీకు ఆన్సర్ ఇస్తాను కాబట్టి కాలమునకు అంతం నిజంగా ఉందా, ఉంటే ఎట్లా ఏంటి అనేటువంటి విషయాలు, వాటిని గురించి చాలా లోతైనటువంటి ఆ గొప్ప సత్యాలు వచ్చే వారం ఎలాగో మనం తెలుసుకుంటాం. కాబట్టి గత వారంలో మనము ధ్యానించినటువంటి భాగంలో నుంచి ఒక తలంపు మీ గమనంలోనికి ఈ సందర్భంగా తీసుకురావడానికి ఇష్టపడుతుంటున్నాను. రండి రండి, దయచేసి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మనమందరం మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకున్నాం పిల్లరా గత వారము. అందులోని ఒక మాట ఈ సందర్భంగా చదవడానికి ఇష్టపడతా ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం పిల్లరా. 4వ అధ్యాయములో ఇక్కడ 8వ వచనం, 8, 9, 10 వచనాలు, 8, 9, 10 వచనాలు అందరము బిగ్గరగా స్పష్టంగా భాగాలు చదువుదాం పిల్లరా. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అని వ్రాయబడి ఉన్నదనను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు అలాగూ ప్రారంభంలో ఆది కాండములో మానవులమైనటువంటి మనలను అపవాది శోధించాడు. వాడి తంత్రములో మనమందరము చిక్కుకుపోయాం. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ వాడు శోధించడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా శత్రువైనటువంటి అపవాది నుదుట కొట్టాడు. అపవాది వాడు బోర్ల పడిపోయాడు అనేటువంటి విషయాలు గత వారంలో నేను మీకు తెలియపరిచాను. అలాగూ వాడు శోధిస్తూ వచ్చినప్పుడు, శరీరాశను చూపించినప్పుడు, నేత్రాశను చూపించినప్పుడు, జీవపు డంబాన్ని చూపించినప్పుడు, అన్నిట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వాక్యమును ఆధారం చేసుకొని వాక్యానుసారంగా వానికి జవాబిచ్చి వాని యొక్క తంత్రములన్నిటిని వరగగొట్టినట్టుగా, అపవాది తలను చితుకగొట్టినట్టుగా మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నేను మీకు ఒక తలంపు తీసుకురావడానికి ఈ సందర్భంగా ఇష్టపడుతుంటున్నాను పిల్లరా. అదేమనగా దయచేసి గమనించండి. ఇక్కడ మనం చూస్తే అపవాది అలాగే యేసు ప్రభు వారి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క ఒక ఆత్మీయమైనటువంటి పోరాటం పిల్లరా, పోరాటం అది. అపవాది వాడు 40 దినములు యేసు ప్రభు వారిని శోధిస్తూ వచ్చాడు. ఇంకా వాని శోధనలో అంతకుముందు ఇండైరెక్ట్ గా శోధిస్తూ వచ్చిన వాడు ఇప్పుడు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభును శోధించడానికి వానికి ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా, వాని తంత్రములన్నిటినీ, వానికి ఉన్నటువంటి పవర్, వానికి ఉన్నటువంటి అన్ని కూడా చూపించడానికి వాడు సిద్ధపడ్డాడు పిల్లరా. కాబట్టి అందుకే వాడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవైతే అని చెప్పేసని అలా అనుమానంతో ప్రశ్నలు ప్రారంభించాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాని దేవుని వాక్యం ద్వారా జయించినట్లుగా మనం తెలుసుకున్నాం. రెండవసారి కూడా వాడే దేవుని యొక్క వాక్యాన్ని, కీర్తనలు 91ని వాడే ఆధారం చేసుకొని అందులోని ఒక మాటను యేసుక్రీస్తు ప్రభుకు జ్ఞాపకం చేస్తూ, ఈ విధంగా ఉంది కదా కాబట్టి నువ్వు ఆ పని చేయి అని చెప్పేసని రెండవసారి అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ దేవుని వాక్యం ద్వారానే వాని ఓడించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మూడవ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ గమనిస్తే పిల్లరా, ఇక్కడ చూడండి, ఇంతకు వాడు ఎవడండి? వాడు శత్రువైనటువంటి అపవాదిని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అపవాది త్రిత్వాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకు వీడెవడు? వీని గురించినటువంటి ఒక్కసారి ఆలోచన చేస్తే వాస్తవంగా వీడు లూసిఫర్ అనగా వీడు దేవుడు కలగ చేసినటువంటి మహాసృష్టిలో దేవుని యొద్ద ఉన్నటువంటి కెరూబులు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దూతాలి, అలాగే సెరాపులు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి దూతాలి, మిగిలినటువంటి అనేక మంది దూతాల మధ్యలో వీడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. అనగా దేవునికి అతి సమీపంగా వాడు ఉంటూ, అలాగూ ఒక కెరూబుగా ఉంటూ
వాడు దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో వాడు సాగిపోతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే గర్వాంధుడై వాడు లూసిఫర్ అయినటువంటి వాడు సాతాను అనేటువంటి పేరుతో, ఘట సర్పం అనేటువంటి పేరుతో, అలాగూ అపవాది అనేటువంటి పేరుతో, ఆది సర్పం అనేటువంటి పేరుతో వాడు భూమి మీద పడద్రోయబడ్డ అనేటువంటి విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో మిగిలినటువంటి సృష్టి క్రమం గురించినటువంటి విషయాల్లో తెలుసుకుంటూ వచ్చాం. ఇది వాని ప్రారంభం, వాని యొక్క ఉనికి, వాని పరిస్థితి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, దేవుని చేత కలగ చేయబడిన వాడే వీడు. ఇది అనగా దేవుడు లేకుండా వీడు లేడు, దేవుడే వీనేం చేశాడంటే కలగ చేశాడు. అనగా ఎట్లా కలగజేశాడు? ఒక లూసిఫర్గా కలగజేశాడు, ఒక కెరూబుగా కలగజేశాడు, ఒక ప్రధానమైనటువంటి దూతగా కలగచేశాడు. అలాగూ దేవుడి సన్నిధిలో వాడిని ఒక మంచి ఉన్నత స్థితిలో పెట్టాడు. అయితే వాడు గర్వాంధుడై వాడు సాతానుగా, అపవాదిగా మారిపోయాడు. ఇప్పుడు ఈ సందర్భంగా మనం గమనించాలి పిల్లరా, ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏముంటారంటే, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవునికి దూరమైపోయి అనేటువంటి మాట మనము ప్రసంగి గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకమందు ప్రియ సహోదర సహోదరులారా, మనం ఎవరమైనా సరే, దేవుడు మనల్ని కూడా, వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనా సరే పిల్లరా, ఈ లోకంలో మానవులైనటువంటి మనల్ని, స్త్రీలు పురుషులు అని ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు తన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో కలగచేశాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు కలగచేశాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ పట్ల గాడ్ హ్యాస్ వెరీ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం లేకుండా నీవు కలగ చేయబడలేదు సుమా. దీని గురించినటువంటి సత్యాలు కూడా మనము సైంటిఫిక్ గా రాబోయే దినాల్లో ఏంటి ఎలా అనేటువంటి తెలుసు. సంపత్ విజయ్ కుమార్ అనే వ్యక్తి కలగ చేయబడ్డాడు, ఇంతవరకు ఇదిగో ఈ విధంగా ఉంటున్నాడు, ఇదిగో ఇవాళ వాక్యం చెప్తున్నాడు అని అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం అది సంపత్ కుమార్ జీవితంలో అది నెరవేర్చబడింది. కనుక నెరవేర్చబడింది, ఇంకను నెరవేర్చబడుతూ వస్తున్నది. కనుకనే సంపత్ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తాను మనుగడ కొనసాగించుకోగలుగుతున్నాడు, సాగిపోగలుగుతున్నాడు పిల్లరా. కనుక ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను, మనందరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం కలగచేయటంలో ప్రత్యేకత ఉన్నది కనుక ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని మనమందరము గ్రహించినటువంటి వారమై, తెలుసుకున్నటువంటి వాళ్ళమే. అనగా ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొని ఆయన కొరకు భూమి మీద జీవించుటయే మనందరికీ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం పిల్లరా. ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించుటయే, ఆయన కొరకు మనము బ్రతుకుటయే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే మనందరికీ అవసరము. ఇదే మనకు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. మహాజ్ఞాని సొలొమోన్ అనేటువంటి ఆయన ప్రసంగిలో ఆయన ఈ మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. చివరిగా 12వ అధ్యాయం చివరి మాటల్లో ఇదంతయు వినిన తరువాత అన్ని కూడా వ్యర్థం, ఆల్ ఈజ్ వ్యానిటీ అండ్ ఆల్ ఈజ్ వ్యానిటీ అని చెప్తూ వచ్చినటువంటి, వ్యర్థం అని చెప్తూ వచ్చినటువంటి ప్రసంగి ఆ యొక్క మాటలన్నీ తన జీవితంలో తెలియపరచుకుంటూ చివరిగా ఆయన పలికినటువంటి మాట, చెప్పి వ్రాయించినటువంటి మాట ఏంటంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండుటయే మానవ కోటికి విధి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. హల్లెలూయా. కనుక ప్రియ సహోదర సహోదరులారా, మనము పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నతమైనది గనుక ఈ బ్రతుకు కాలంలో ఫైండింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశాన్ని మనము గ్రహించినటువంటి వారమై, కనుగొన్నటువంటి వారమై ఆయన కొరకు మనము జీవిస్తూ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాల్లో ముందుకు సాగాలని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తుంటున్నాను. ఇది సందర్భంగా ఒక గొప్ప సత్యాన్ని మీ గమనంలోనికి తెస్తాను పిల్లరా. ఇప్పుడు మనం అదే చదువుకున్నాం. అక్కడ ఏంటంటే అపవాది యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం చూపిస్తా ఉన్నాడు వాడు. చూడండి 8వ వచనంలో ఏం చూపిస్తాడంటాడు. అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ
వాటి మహిమను ఆయనకు చూపి అంటే చూసారా పిల్లరా, వాడు ఏం చూపిస్తున్నాడు యేసుప్రభు కంటే? వాడు శరీరాశి చూపించినాడు, అయిపోయింది. నేత్రాశి అలాగే జీవపు డంబాన్ని చూపించినాడు, అయిపోయింది. ఇప్పుడు నేత్రాశి అంతా కూడా చూపిస్తా ఉన్నాడు. ఏమని చూపిస్తా ఉన్నాడు? ఆయనకు మొత్తం ఈ లోక రాజ్యాలన్నీ చూపిస్తాను. లోక రాజ్యాలన్నీ చూపించినాడట యేసుక్రీస్తు. రాజ్యాలన్నీ చూపించి వాటి మహిమను కూడా చూపించేసేసి యేసుప్రభుకు ఆ పై నుంచి అన్ని కూడా చూపించేసేసాడు. చూపించి ఏమంటున్నాడంటే, చూపించినాడు, ఓకే, అంతవరకు బానే ఉంది. చూపించి ఏమంటున్నాడు? 9వ వచనం చూడండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, ఇదే వింతో వచ్చిన పరిస్థితి. వీడు ఎంత గర్వాంధుడంటే, ఎంత గర్విష్ఠంటే పిల్లరా, ఇందుకే వాడు పతనమైపోయి ఆది సర్పంగా ఘట సర్పంగా చేయబడ్డాడు. ఇందుకే వాడు శోధకుడయ్యాడు. ఇందుకే వాడు అపవాది అయ్యాడు. ఇందుకే వాడు సాతానుగా మారిపోయాడు. లూసిఫర్గా మంచిగా బాగుండాల్సినటువంటి వీడు, ఇదిగో వాడి యొక్క బుద్ధి ఇదే. యేసుక్రీస్తు ప్రభును, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును పట్టుకొని ఆయన ఆ విధంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభునే అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే. ప్రియమైన సహోదర సహోదరి, వాక్యం బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ముగింపు వేళ బాగా మంచిగా అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభునే వాడు సాగిలపడి నమస్కారం చేయమన్నాడంటే ఇక నువ్వెంత నేనెంత? మన జీవితంలో మనం ఎంత చదువు చదువుకున్నామని కాదు, లేకపోతే మనకి ఎంత డబ్బు ఉందో, మన చదువును బట్టి మనల్ని బోల్తా కొట్టిస్తాడండి వాడు. మన డబ్బును బట్టి మనల్ని బోల్తా కొట్టిస్తాడండి. మన పిల్లలను బట్టి మనల్ని బోల్తా కొట్టిస్తాడు. మనం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులు దేనిపైనైతే మనం ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా వాటిని పట్ల శ్రద్ధ కలిగి వాటిని ఎక్కువగా మనం ప్రేమిస్తూ మమకారాన్ని పెంచుకుంటామో, వస్తువులైనా పదార్థాలైనా మనుషులైనా అలాగూ భార్య భర్తలైనా తల్లిదండ్రులు పిల్లలైనా లోకములో ఏదైనా ఏమైనా వీటన్నిటిలో నుంచి అపవాది ఏం చేస్తాడంటే మనల్ని బోల్తా కొట్టిస్తా వస్తాడు. సుమా బోల్తా కొట్టాం, ఇది వాని నైజాం. ఆ విధంగా వాడు అనేక మారులు దేవుని వాక్యంలో చూసినప్పుడు అనేకుల జీవితాల్లో కూడా ఆ విధంగా. ఇప్పుడు డైరెక్ట్ సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే. ఎంత ధైర్యం అండి వానికి, ఎంత గర్వం అండి వానికి, ఎంత వానిలో అహంకారం అండి వానికి. సాక్షాత్తు దేవుడి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతోనే వాడు ఆ మాట అంటున్నాడంటే, ఇంకా ఈ కాలమునకు అంతమనేటువంటి విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు అనేటువంటిది ఇక్కడి నుంచి మనము అన్ని ఒకదాని వెంట ఒకటి గొప్ప సత్యాలు తెలుసుకోబోయేటువంటి ఆత్మీయ సత్యాలతో కూడిన పరంపర ఇది పిల్లల పరంపర. కనుక మంచిగా మీరు ఏ వర్తమానాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి బుధవారపు వర్తమానము లోతైన సత్యాలతో ఉంటది. ఎక్కడ ఏది మళ్ళీ కొంచెం మీరు తెలుసుకోకపోయినా నేర్చుకోకపోయినా కొంత మీరు కన్ఫ్యూజన్ లో పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత వచ్చే వారపు వర్తమానాల్లో దీనికి ఆ లింక్ ఎలా ఇవ్వబడింది, ఆ లింకప్ ఎలా, వాటికి కనెక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా వచ్చే వారం మనం తెలుసుకుందాం. దయచేసి ఇక్కడ గమనిస్తే పిల్లరా, వీడా అపవాది, వీని కలగజేసింది ఎవరండి? వీని కలగజేసింది యేసుక్రీస్తు ప్రభువే. చూసారా, కలిగి ఉన్నది ఏది ఈ లోకంలో యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. మనం యోహాను సువార్త చదివాం. కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ కనిపించి కనబడనటువంటి ప్రతి పదార్థం యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలగ చేయబడితే, అనగా వీడు కూడా లూసిఫర్ గా వాడు కలగ చేయబడ్డాడు. గమనించాలి, లూసిఫర్ గా వాడు కలగ చేయబడ్డాడు. వీడు ప్రధానమైనటువంటి కెరూబు దేవదూతగా వాడు కలగ చేయబడ్డాడు. సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సృష్టింపబడిన వాడెవడు? లూసిఫర్ కదా. అక్కడ గమనిస్తే లూసిఫర్ అనేటువంటి వాడు ఇప్పుడు సాతానుగా అపవాదిగా వాడు మారిపోయాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వీడేం చేసినాడంటే సృష్టికర్త అయినటువంటి ఆయనతోనే అంటున్నాడు, ఇదంతా నాది, ఈ లోక రాజ్యాలు నావి, వాటి మహిమ నాది, వాటికి ఉన్నటువంటి అన్ని కూడా నాయే, ఈ నేత్రాశ అంతా కూడా నాదే, ఇదంతా కూడా నేను నీకిస్తా, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి అని అంటున్నాడు. చూసారా పిల్లలు, చూసారా? అంటే లోక రాజ్యాలు దేవుడి చేత కలగచేయబడి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలగచేయబడి, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుతోనే వాడు కలగజేయబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. కానీ యేసుక్రీస్తు ప్రభుతోనే అంటున్నాడు,
లోకాలు, రాజ్యాలు, వాటి మహిమ, వాటికి ఉన్న అధికారం అంతా కూడా వాందంట. వాడు యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు వానికి సాగిలపడి నమస్కారం చేయాలంట. చూసారా పిల్లరా, ఎంత గర్వంతో కూడినటువంటి విషయాలు. కరెక్ట్ గా ఇప్పుడు ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకొని ఇవాళ మనం ఆగిపోదాం, వచ్చే వారపు వర్తమానం కొరకు సిద్ధపడతాం. అలాగైతే ప్రియమైన సహోదర సహోదరులారా, నేటి దినాల్లో జరుగుతున్నటువంటి విగ్రహారాధన ఇదే కదా సుమా, ఇదే కదా విగ్రహారాధన. ఇదే విగ్రహారాధన అంటే కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ కలిగి ఉంటారు పిల్లరా. ఏంటి విగ్రహారాధన? విగ్రహారాధన అని చెప్పేసి అన్నప్పుడు దయచేసి దేవునికి నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా, సృష్టికర్తను ఆరాధించకుండా మిగిలినటువంటిది దేవునికి వ్యతిరేకంగా ఏది మన జీవితంలో మనము ఎక్కువగా ఇష్టపడినా, ఆశించినా, దానికి మనం పూజించినా అదంతా కూడా విగ్రహారాధనే. అదంతా విగ్రహారాధనే పిల్లరా. నీ శరీరాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా నీ శరీరాన్ని ప్రేమిస్తే నీ శరీరం నీకొక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నీవు ఈ లోకంలో ఇంకా ఇతరత్ర ఏది నీ డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నీకున్నటువంటి వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ ఇంటిని చూసి నువ్వేమన్నా ఒక రకంగా నువ్వు ఫీల్ అయిపోతున్నావా, లేకుండా నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న ఇతరత్ర ఆస్తిపాస్తులు బట్టి అవి నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావంటే అవన్నీ నీ జీవితంలో విగ్రహాలు సుమా. విగ్రహారాధన అంటే ఒక విగ్రహానికి పూజ చేయడం అనేటువంటిది అదొక్కటే కాదు. ఇదిగో నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువగా నీవు ప్రేమించేది, దేవుని కంటే ఎక్కువగా నీవు కలిగి ఉన్న ప్రతిదీ విగ్రహారాధనే. అలాగైతే ఈ లోకంలో అపవాది ఎన్ని విగ్రహారాధనను కలుగజేశాడు, ఎన్ని ఇజమ్స్ పుట్టించాడండి వాడు. ఎన్ని ఇజమ్స్! ప్యాంథిజం అంటాడు, ప్యానంథిజం అంటాడు, మ్యానికిజం అంటాడు, మార్క్సిజం అంటాడు, లెనినిజం అంటాడు, ఈ కమ్యూనిజం అంటాడు, ఇంకొకటి అంటాడు. ఎన్నో ఇజమ్స్ అన్నీ కూడా అలాగూ మానవుని మట్టి బుర్రలో నుంచి అవన్నీ కూడా కలిగించేటట్లుగా చేసినటువంటి తాంత్రికుడే శత్రువైనటువంటి అపవాది పిల్లరా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వాడు ఇన్ని కలగచేసి ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది సత్యమో దేవుడి పిల్లలమైనటువంటి మనము తెలుసుకోకుండా ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడి అందరం కూడా ఇంకా సరేలేబా ఏదో ఒకటి, కానీ అన్ని మార్గాలు ఒకటేలే, అన్ని మతాలు ఒకటేలే, అందరూ బోధ చేసేది ఒకటేలే, ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా పోయినా కూడా లాస్ట్కు మళ్ళీ అందరం పోయేటువంటిది అక్కడికేలే అనేటువంటి ఒక ఫీలింగ్, అనేటువంటి ఒక థియరీ, అనేటువంటి ఒక రకమైనటువంటి థియాలజీ కూడా ప్రవేశపెట్టి తీసుకొని వచ్చింది కూడా వాడే. కారణం ఏంటంటే ఇప్పుడు అంతే కదా, ఒకటే పుట్టించింది, ఎన్నో పుట్టించినాడు వాడు. ఇజమ్స్ పుట్టించినాడు, దైవత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పుట్టించినాడు. కొంతమంది మనుషులను వాళ్ళనే దేవుళ్ళుగా చేపించేసేసినాడు. కొన్ని వస్తువులను వాళ్ళను దేవుళ్ళుగా, దేవతలుగా వాడు తయారు చేపించేసినాడు. రకరకాలుగా ఈ ప్రపంచంలో పిల్లరా, మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన పవిత్ర భారతావనిలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వాడు ఇలాంటి ఎన్నో ఇజమ్స్ పుట్టించినాడు. ఇజమ్స్ పుట్టించినటువంటి వాడు మానవులమైనటువంటి మనల్ని దేవునికి వ్యతిరేకంగా మనమందరం కూడా ప్రక్కకు తొలగిపోయి నిజమైనటువంటి దేవుని అర్థం చేసుకొని తెలుసుకోలేనటువంటి అంధత్వ స్థితిలోనికి, అజ్ఞాన స్థితిలోనికి వాడు నడిపించాడు పిల్లరా. ఇది భయంకరమైనటువంటి తంత్రం. అందుకే ఈ మాట మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మేము విగ్రహారాధన అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. ఈ విగ్రహం వాస్తవంగా చూడండి, ఎప్పుడైనా కూడా విగ్రహారాధన అంటేనే మనకు వేరే ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ అన్నిట్లో ఇప్పుడు నేను ఒక మాట ఓపెన్ గా చెప్తున్నా, సత్యం చెప్తున్నా. యేసు ప్రభు యొక్క ఆయన ఉండేటువంటి ఒక బొమ్మను పెట్టుకుంటారు పిల్లల. కొన్ని సంఘాలు, కొన్ని చర్చెస్ లో ఉంటాయి, లేకపోతే కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. అనగా యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఉంటాడని చెప్పేసి ఒక బొమ్మ పెట్టుకుంటాం. ఆ బొమ్మకి ఏం చేస్తారు, అక్కడికి పోసేసేసి ఆ బొమ్మ దగ్గర ఉండి చేతులు దండం పెట్టి ప్రార్థన చేసుకుంటారు. అక్కడ వచ్చేసేసి అక్కడ ఒక దీపం పెడతారు, లేకపోతే ఒక క్యాండిల్ వెలిగిస్తారు, లేకపోతే అక్కడ సిలువ కనిపించేసేసి సిలువ ఉంటేనే ఆ సిలువకు క్యాండిల్ వెలిగిస్తారు. అలాగే యేసు ప్రభు యొక్క బొమ్మ కనిపిస్తారే, విగ్రహం కనిపిస్తానే దానికి పూజలు చేస్తారు. ఇది తప్పు కదా. దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆ విధంగా ఉందా? లేదే. కానీ మానవులమైనటువంటి మనం
అనగా క్రైస్తవ్యములో ఉంటూ క్రైస్తవము బైబిలు దేవుని వాక్యము ఇది అని చెప్పేసి అని ప్రార్థన క్రైస్తవులు అని చెప్పేసి అనుకునేటువంటి మనలోనే విగ్రహారాధనను వాడు ఏ విధంగా తీసుకొని వచ్చి పెట్టినాడో అర్థం చేసుకోవాలని మనవి చేస్తాం. వాని తంత్రము, వాని తాంత్రిక శక్తి యుక్తి ఎంత బలమైందో అర్థం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్న పిల్లల. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఇవి కూడా కరెక్ట్ కాదు సుమా. అనగా సిలువకు దండం పెట్టుకోవడం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఫోటోలకు దండం పెట్టుకోవడం, వాటికి పూజలు చేయడం, అక్కడ వచ్చేసేసి ఒక క్యాండిల్ ముట్టించడం, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, అకార్డింగ్ టు బైబిల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆయన అదృశ్య లక్షణాలను మనము గ్రహించలేనటువంటి అంధత్వ స్థితిలోనికి యుగ సంబంధమైనటువంటి దేవత మనల్ని తీసుకొని వచ్చినాడు. కాలమునకు అంతం ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ మనకు కొన్ని ఆన్సర్స్ ఇక్కడ రాబోతున్నాయి. దయచేసి గమనించండి. ఏదైనా ఒక రాయి దగ్గరికి పోతారు కొంతమంది. ఆ రాయి దగ్గరికి వేసేసి ఆ రాయి మామూలుగా కనిపించినప్పుడు ఆ రాయిని ఏదో ఒక రూపాన్ని చేయాలనుకుంటారు. చేయాలనుకునేది ఎవరు? మానవులమైనటువంటి మనమే. దానికి ఒక రూపం చేస్తాం. దానికి ఒక రూపం చేసినప్పుడు ఆ మొలికి తీసుకొని, ఆ మొలికితో లేకపోతే ఆ సుత్తి తీసుకొని వేసేసి దాన్ని కూర్చొని దానికి మనమే కండ్లు పెడతాం, దానికి మనమే ముక్కు పెడతాం, దానికి మనమే నోరు పెడతాం, దానికి మనం అన్ని కూడా అన్నిటికీ ఏది అవసరమో అది అనుకునేటువంటిది అన్ని కూడా దానికి మనం పెట్టాం. దానిపైన కూర్చుంటాం, అన్ని దానికి చేస్తాం. అన్ని అయిపోయిన తర్వాత తగిన పెద్దలను పిలిపిస్తాం. ఇదిగో మీరు అనుకున్నటువంటిది, ఇదిగో అనుకున్నటువంటి ఈ యొక్క రూపాన్ని, ఈ విగ్రహాన్ని మేము తయారు చేసినామని డబ్బులు అయితే తీసేసేసుకుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చేసేసి ఎక్కడికి తీసుకొని వస్తారు? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు పిల్లలు, అది ఏదైనా కావచ్చు. నేటి దినాల్లో కొన్ని చర్చెస్లో కూడా చర్చెస్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చేసేసేసి ఆడ పెట్టేసేస్తారు. లోపల విగ్రహాన్ని ఆ యొక్క అనగా హోలీ ప్లేస్ లో ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెట్టేసేసేస్తుంది. అక్కడ పెట్టుకొని ఆ విగ్రహానికి అక్కడ తీసుకొని వచ్చి పెడతాను. ఏం చేస్తారంటే అదే విగ్రహానికి మళ్ళీ సాగిలపడతారు. అదే విగ్రహానికి సాగిలపడి దానికి మళ్ళీ నమస్కారం చేసేసి దానికి పూజలు చేస్తారు. గమనించారా పిల్లరా? అనగా కలగ చేసింది ఎవరు? ఆ విగ్రహానికి సృష్టించింది ఎవరు? మానవులమైనటువంటి మనమే. రూపం ఇచ్చింది ఎవరు? మానవులమైనటువంటి మనమే. దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టింది ఎవరు? మనమే. పెట్టిన తర్వాత దానికంటూ ఒక స్థలం, ఆ స్థలానికంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి, ఆ స్థలానికి ఒక శాంక్టిటీ ఉంది కాబట్టి, ఆ శాంక్టిఫైడ్ ప్లేస్ లో వాటిని తీసుకొని వచ్చి పెడతానే కలగజేసినటువంటి మానవులమైనటువంటి మనమే ఏం చేస్తున్నాం? మళ్ళా వాటికి వంగి నమస్కారం చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో. శత్రువైనటువంటి అపవాది యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేయి. ఎవడండి వీడు? వీని కలగజేసింది యేసుక్రీస్తు ప్రభు కాదా? లేకపోతే లోక రాజ్యాలు ఎవరి అండి? యేసుక్రీస్తు ప్రభువి కావా? లోక రాజ్యంలో మహిమ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుది కాదా? ఈ సృష్టి అంతా సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కాదు. కానీ వీడంటున్నాడు, వాడు దాన్ని క్యాప్చర్ చేసుకొని, వాడు వాడిని దాని స్వాధీనంలో ఉంచుకొని డైరెక్ట్ సృష్టికర్త అయిన యేసు ప్రభుతోనే అంటున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే. కానీ యేసుక్రీస్తు ప్రభు వెంటనే అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారు అక్కడ చూడండి పిల్లరా, 10వ వచనం. యేసు వానితో, సాతానా పో, గెట్ లాస్ట్, సాటాన్ గెట్ లాస్ట్. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది. ఇది పిల్లలు అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన ఆన్సర్ గా ఉండాలి. నిజమైనటువంటి దేవుని ఆయన్ను మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయన్ను మాత్రమే పూజించాలి, ఆయన్ను మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మనం అన్ని చేయాలి. అంతేగాని ఈ లోకంలో ఇంకా ఎవరికి గాని, ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఇక ఏ వ్యక్తి పూజలకు కానీ, లోకంలో మనం చూస్తా ఉన్నాం వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయండి. వ్యక్తి పూజలు అలాగూ చూస్తాను, విగ్రహ పూజలు, వ్యక్తి పూజలు, ఇవన్నీ కూడా రకరకాలుగా కొన్ని వస్తువులను తయారు చేసుకునేది, వాటికి పేర్లు పెట్టుకునేటువంటిది, వాటిని పూజలు చేసుకుంటానేటువంటిది. ఎంత విచారకరం, ఎంత బాధాకరమైనటువంటి విషయం పిల్లరా. అనగా సత్యాన్ని గ్రహించకుండా, సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా, అలాగూ నిజమైనటువంటి దేవుని గ్రహించలేనటువంటి అంధత్వ స్థితిలోనికి, ఆత్మీయమైన దుస్థితిలోనికి, ఆ యొక్క గురుడితనాన్ని కలగజేసినటువంటి యుగ సంబంధమైన దేవతే ఈ శత్రువైనటువంటి అపవాది. ఇది వాని తంత్రం పిల్లరా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వాడిని నుదుట కొట్టాడు దేవుని వాక్యం ద్వారా. వాడు అవుట్ అయిపోయినాడు. ఇదిగో ఈ సమయాన నేను మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నా,
దయచేసి ప్రియులరా, మన సంఘాల్లో మార్పు రావాలి సుమా, మన కుటుంబాల్లో మార్పు రావాలి, మన వ్యక్తిగత జీవితాల్లో మార్పు రావాలి. ఎంతకాలము ఇంకా విగ్రహారం? ఆనాడు ఇజ్రాయేలులు పతనం కావడానికి ప్రధానమైనటువంటి పాపం విగ్రహారాధనే. అలాగూ 2 రాజ్యాలు అయిపోయినాయి. ఇజ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలు అయిపోయినాయి పిల్లల. యూదా రాజ్యంగా, ఇజ్రాయేలు రాజ్యంగా ఉండిపోయి. ఇజ్రాయేలుల జీవితాల్లో ఆహాబు అనేటువంటి రాజు వచ్చినాడు. ఆహాబు భార్య యెజబెల్ వచ్చింది. అలాగూ బయలుదేవతలను, ఆ పూజ చేసేటువంటి విగ్రహాలను ప్రోత్సహించింది. విగ్రహారాధన విస్తరింపజేసింది. రకరకాలైనటువంటి దేవతలను పెట్టేసేసేసి యెజబెలు ఆ ఇజ్రాయేలుల జీవితాల్లో విగ్రహాలను ప్రవేశపెట్టింది. అందుకే రోషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాను దేవుడు లేపాడు సుమా. కర్మేలు పర్వతాన్ని తీసుకొని, కర్మేలు పర్వతంలో గత వారం మనం వర్తమానం విన్నాం. అంతే, బయలుదేవతలు అందరిని కూడా సమూలంగా సంహరించబడేటట్లుగా, విగ్రహారాధన సంపూర్ణంగా నిర్మూలించబడేటట్టుగా చేసినాడు. ఇవాళ ఇది మనకు అవసరం. ప్రియ యవన కుమారుడా, కుమార్తె, ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఇది మనకు కావాలి సుమా. ఇలాంటి ఏలియా లాంటి ఆత్మ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఏలియా లాంటి పట్టుదల కలిగినటువంటి వారంగా ఉండాలి. మన సంఘాల్లో మార్పు రావాలి, మన కుటుంబ జీవితాల్లో మార్పు రావాలి, వ్యక్తిగత జీవితాల్లో మార్పు రావాలి. అలాగూ సిలువలకు మ్రొక్కడము, యేసుక్రీస్తు ప్రభు బొమ్మ ఆ యొక్క ఫోటో కనిపిస్తుంది, ఆ ఫోటోకు మ్రొక్కడము, దానికి అంతే అయిపోయి. ఇంకా వాక్యమా? దేవుని వాక్యం ఎంత మాత్రం గుండెల్లోనికి రాదు. అది దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో వాటిని భద్రపరచు. బైబిలా చదవం. ఆ బైబిల్ పొద్దున పోతా ఉంటే క్యాలెండర్ కనిపిస్తుంది, క్యాలెండర్లో నుంచి ఒక వాక్యం చదువుకుంటే, అమ్మయ్య నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అబ్బా ఈ రోజు ప్రభు నాకు గొప్ప వాగ్దానం ఇచ్చినాడు. ఆ క్యాలెండర్ చూసుకుంటేది, ఆ క్యాలెండర్ ఉండే వాక్యం చదువుకుంటేది, సిలువ గుర్తు చేసుకుంటేది పోయేది. ఏంటండి క్రైస్తవ్యం? ఇదేనా నువ్వు నేర్చుకునేటువంటిది? ఇందుకేనా దేవుడు నిన్ను కలగజేసింది? నీ జీవితంలో దేవుడు నీకు ఇంత ఆయుష్నిచ్చి, ఊపిరినిచ్చి, నీకంటూ ఇన్ని కలగజేసినటువంటిది అక్కడ క్యాలెండర్లో కనిపించే ఒక్క వాక్యం చదువుకొని ఒక రకమైన మానసిక తృప్తి పొంది, ఇది సాలు ఈ పొద్దుటికి అని చెప్పేసి సాగి. ఇదే నాకు కావాల్సింది. మోకాళ్ళ అనుభవం లేదా? ప్రార్థనా జీవితం లేదా? నీ తండ్రితో అనగా పరలోకపు తండ్రితో సహవాసం లేదా? అందుకే మార్పు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాలం అంతమవుతున్నటువంటి వేళ, ప్రభు రాకడ ఆసన్నమవుతున్న వేళ, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతున్నటువంటి వేళ, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నటువంటి వేళ, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు లేపబడుతున్నటువంటి వేళ, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడేటువంటి వేళ ఆసన్నమవుతున్నప్పుడు ఇంకా నీవు వచ్చేసేసి విగ్రహ సంబంధమైనటువంటి ఇంకా ఆచారాలతో, అన్య ఆచారాలతో, సాంప్రదాయాలతో నువ్వు ఆ విధంగా ఉండిపోతే నరకము తప్పదు సుమా. అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి స్థలంలోనికి వెళ్ళడం తప్పదు. అందుకే ప్రభు పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా ఏలియాలాగా మనం ఉండాలి, ఒక దానియేలులాగా మనం ఉండాలి, ఒక దావీదు వలె రోషం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలుల జీవితంలో విగ్రహారాధన వారిని చాలా పతనం చేసింది. అందుకే దేవుడు ఆయా సమయాల్లో ప్రవక్తలను లేపాడు, ఆయా సమయాల్లో కొంతమంది న్యాయాధిపతులను లేపాడు, వారి జీవితాలను కరెక్షన్ చేస్తా వచ్చినాడు. నేటి దినాల్లో చివరిగా ఈ యొక్క కరోనా కలవరంలో ఉన్నటువంటి మనమందరి ప్రభు రాకడ ఆసన్నమవుతున్నటువంటి దినాలు, వేదనలకు ప్రారంభమైనటువంటి దినాల్లో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. ప్రియులారా, దయచేసి దేవుని వాక్యాన్నే చదవండి, దేవుని వాక్యాన్నే చదవండి సుమా. ఇంకొక మాట కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కొన్నిసార్లు కొంతమంది దేవుని వాక్యము కంటే ఎవరైనా ఒక దైవజనులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు పాడినటువంటి కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలే ఎక్కువగా చదువుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు పాడినటువంటి ఆ పాటలు అనేటువంటిదే మంచిదే, మనం వాటిని చదవకూడదని కాదు సుమా, లేకపోతే వాటిని పాడకూడదని, పాడుకుందాం మంచిది, చదువుదాం మంచిది, కానీ బైబిల్ కంటేనా, దేవుని వాక్యం కంటేనా, దేవుని వాక్యాన్ని చదివేదానికంటే ఎక్కువగా నువ్వు ఏ వ్యక్తి పూజ చేసినా, నువ్వు ఏ దైవజనుని యొక్క పూజ చేసినా, ఏ దైవజనుని గురించినటువంటిది వేరే నువ్వు కలిగి ఉంటున్నా, అదంతా కూడా నీ జీవితంలో విగ్రహమే, విగ్రహారాధనే. అది ఎవరైనా సరే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు కాకుండా ఇంకా ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఇంకా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, వాళ్ళు ఎంత గొప్ప దైవజనులైనా, నువ్వు బైబిల్ కంటే ఎక్కువగా వారి పుస్తకాలను, అలాగూ దేవుని అలాగూ ప్రార్థన చేసే వాళ్ళలో మిగిలినటువంటి వాటన్నిటికంటే ఎక్కువగా వారిని గురించినటువంటి విషయాలేగిన నీవు కలిగి ఉన్నావనంటే అది కూడా ఒక విగ్రహారాధనే. అందుకే జాగ్రత్త పడమంటున్నాను. నేటి దినాల్లో ఇది ఎక్కువైపోయింది పిల్లల. నేటి దినాలకు చివరిలో ముగింపులో ఒక్క మాట, నేను కొరింథీ సంఘం ప్రారంభంలో చాలా బాగుండేదండి.
కొరింథీ సంఘం 2 పత్రికలు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాశారు. ఎందుకు రాశారు 2 పత్రికలు? కొరింథీ సంఘం ప్రారంభంలో, ఇప్పుడు టైం లేదు, ప్రభుచితమైతే వచ్చేవారం నేను మీకు ఆ విషయాలు తెలియదు. ప్రారంభంలో వాళ్ళని అంటున్నాడు, ఎంత పొగిడినంటే మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో, మీరు నిజంగా ఆత్మయందు మీరు పూర్ణులై ఉంటున్నారు, మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషపడుతున్నా, మీరు మంచిగా జ్ఞానం కలిగి ఉంటున్నారు, క్రీస్తు జ్ఞానాన్ని మీరు కలిగి ఉంటున్నారు. ఇంత మంచిగా వాళ్ళని గురించి బాగా సంతోషపడినటువంటి పౌలు గారు అలా వాళ్ళ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎవరండి మీకు చెప్పింది? ఎవరు మీకు చెప్పింది? కొందరు వచ్చేసి మీలో నేను అపోల్లో వాడని అంటున్నారంటనే, కొందరు వచ్చేసేసి నేను వచ్చేసి పౌలు వాడని అంటున్నారంటనే, నేను వచ్చేసి ఇంకొకరిని కేఫా వాడని అంటున్నారంటనే. కేఫానా లేకపోతే అపోల్లోనా లేకపోతే పౌలా? ఎవరు అసలు? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కాదా ఇదంతా కూడా? ఎందుకు మీరు ఇలాంటి విభజనలన్నీ తెచ్చిపెట్టుకున్నారు అంటే, ఆనాడు వాళ్ళందరూ కూడా గొప్ప దైవజనులండి. పౌలు గారే రాస్తా ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కానీ పౌలు గారి కోసం అక్కడ ఒక గుంపు తయారైంది, ఒక గ్రూపిజం తయారైంది. నేటి దినాల్లో సంఘాల్లో పరిస్థితులు ఇవే. గ్రూపిజం తయారైంది, వ్యక్తి పూజలు తయారైపోయినాయి. దేవుని వాక్యాన్ని, దైవ క్రమాన్ని పాటించలేనటువంటి ఆత్మీయమైనటువంటి అంధత్వ స్థితిలోనికి నేటి క్రైస్తవ్యం సంఘాలు ఆరాధనలు వెళ్ళిపోతా ఉంటున్నాయి. అందుకే ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. పౌలు గారు అదే అంటున్నారు, పౌలు వాడని అంటున్నారంట. ఎవరు పౌలు వాళ్ళు? అక్కడ ఎవరు కేఫా వాళ్ళు? ఎవరు అపోల్లో వాళ్ళు? అందరూ యేసుక్రీస్తు ప్రభుని బట్టి కదా? క్రీస్తు విభజించబడి ఉన్నారా? ఎందుకు మీరు ఆ విధంగా విభజించుకుంటున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పుడు చాలా బాధ అవుతుంది. అలా వాళ్ళ జీవితంలో పతనం అయిపోతూ 16 అధ్యాయాలు ఉన్నాయి కొరింథీ పత్రికలో. 16 అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చి పడిపోయినారో తెలుసని. 16 అధ్యాయం మళ్ళీ మీరు చదవండి, నేను లేదంటే వచ్చేవారం దాని గురించిన వర్తమానాలు ఇస్తాం. 16 అధ్యాయం మొదటి అధ్యాయంలో ఎంత మంచిగా వాళ్ళను పొగిడాడో, ఆ మొదటి అధ్యాయం నుంచి వాళ్ళ పతనాలు 2వ అధ్యాయం ప్రారంభం, 3వ అధ్యాయం ప్రారంభం, 4, 5, 6, 7 వచ్చినప్పుడు విగ్రహారాధన వచ్చి పడిపోయింది. అన్ని రకాలైన అనుమానాలు వచ్చి పడిపోయినాయి, అన్ని రకాలైన సందేహాలు వచ్చి పడిపోయినాయి. ఆ మోసే ధర్మశాస్త్రాన్ని గురించి, సున్నతిని గురించి అన్ని అనుమానాలే. అన్ని ఎందుకు అనుమానాలు? దేవుని వాక్యాన్ని చదవకపోవటం ద్వారా, ప్రార్థన సహవాసాన్ని లేకపోవటం ద్వారా, దైవ క్రమాన్ని నేర్చుకోకపోవటం ద్వారా అన్ని అనుమానం. లాస్ట్కు 16 అధ్యాయంకి వచ్చే లోపల సందాపేట దగ్గర వచ్చి పడిపోయినారు వీళ్ళంతా. సందాపేట దగ్గర ఎందుకు పడిపోయినారు? ఈ సందాపేట అంటే దీనికోసం ఫైటింగ్లో, దీనికోసం ఆరాటాలు, పోరాటాలు. నేటి దినాల్లో క్రైస్తవుల సంఘాల్లో ఇదే కదా. ఆ కానుకొచ్చిన వెంటనే దేవుని భయభక్తులు కలిగిన పిల్లలు వాళ్ళు సమర్పించుకొని కానుకలేస్తే దానిపైన కమిటీలలో పెద్ద కొట్లాటలు. ఇంకా ఆ సందా కోసం వచ్చేసేసి ఎన్ని ఫైటింగ్లు, ఎన్ని ఆరాటాలు. ఇదంతా శత్రువైనటువంటి అపవాది యొక్క తంత్రమని, వాడు కలిగించేటువంటి వాని యొక్క తంత్రంలో నీవు చిక్కుకబడి పోయావని చెప్పేసి ఏ రోజైనా నీవు గుర్తించావా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుని వాక్యం ద్వారా నేను ఈ గొప్ప సత్యాలు మీ గమనంలోనికి తీసుకున్నాను. దైవజనులమైన, పాస్టర్స్మైన, లేకపోతే అలాగూ ఆయా సంఘాల్లో బాధ్యతలు కలిగి ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి ఏ సంఘానికి చెందిన, ఏ సహవాసానికి చెందిన ఎవరమైనా సరే సందాపేట కోసం ఎన్నిసార్లు కొట్లాడుకొని, ఎన్నిసార్లు ఆరాటం. ఆనాడు అలాగూ కొరింథీ వాళ్ళ ఆ పరిస్థితులు కూడా అవే. అందుకే మళ్ళా 2వ పత్రిక రాయాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు కరెక్షన్ చేయబడు, అప్పుడు వాళ్ళు మార్పు చెందారు. వాళ్ళందరి జీవితాల్లో మార్పు వచ్చేటట్టుగా పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేశాడు. అలాంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి వారు నేటి దినాల్లో కావాల్సి నేను మీకు మనవి చేస్తా ఉంటున్నా. దయచేసి అపవాది తంత్రంలో చిక్కు. వాడు మహాతాంత్రికుడు, సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభునే వాడు శోధించాడు, సాగిలపడి నమస్కారం చేయమన్నాడు. విగ్రహారాధన వాడే ప్రవేశపెట్టాడు. కాబట్టి జాగ్రత్త. అలాంటి విగ్రహారాధనలు ఏ ఉన్నా, విగ్రహారాధన అంటే బొమ్మను పెట్టుకుని అదొకటే కాదు సుమా. మన జీవితాల్లో దేవుని కంటే ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమించినా, ఏ వస్తువును ప్రేమించినా, దేని ప్రేమించినా, అది నీవు కలిగి ఉన్నటువంటి ఇండ్లైనా, నీవు కలిగి ఉన్న కార్ అయినా, నీవు కలిగి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయినా, నీవు కలిగి ఉన్నటువంటి వగైరైనా, నీవు కలిగి ఉన్నటువంటిది ఏదైనా సుమా విగ్రహమే. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో ఆరోగ్యం, నీ జీవితంలో అన్ని విధములైనటువంటి ఈహపర సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదానికి నీవు పాత్రురాలవు కావాలి అంటే దేవుని వాక్యము మాత్రమే చదువు. దైవజనుల పుస్తకాలు మంచిది చదువు, దాన్ని చదవకూడదని కాదు సుమా. దయచేసి అర్థం చేసుకోవాలి, సహృదయంతో చదవాలి. కంటే దేవుని వాక్యము కంటే కాదు సుమా. ఫస్ట్ దేవుని వాక్యం, మిగిలినటువంటి అన్ని కూడా అవన్నీ దే ఆర్ ఆల్ సప్లిమెంటరీ. అవన్నీ సప్లిమెంటరీ పిల్లరా. ఇది మనకు ఫండమెంటల్, ఇది మనకు ప్రైమరీ, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది. ప్రార్థన చేయాలి, ప్రార్థనా సహవాసం, దేవుని వాక్యం. తర్వాత సహవాసాల్లో దైవజనులు వారు
మిగిలినటువంటి విషయాలు. అంతేగాని దైవజనులను లేకపోతే మిగిలిన వారు రాసిన పుస్తకాలను ఇంకోటి వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఇంకోటి దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని గురించినటువంటి విషయాలు చేయడం అనేటువంటిది ఇది విగ్రహమే, విగ్రహారాధన. ఎప్పుడు కూడా అర్థం. అలాగైతే అన్యులకు క్రైస్తవులైనటువంటి వారికి తేడా ఏముందండి ఇంకా? అందుకే ప్రియ సహోదర సహోదరం, మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా మనం ఎప్పుడు ఉండకుందుము గాక. యేసుక్రీస్తు ప్రభును మనమందరము రక్షకునిగా కలిగి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడుతూ గాక. దయచేసి మంచిగా అందరూ బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు అట్టి ధన్యతను మీకు, మీ కుటుంబాలకు, సంఘాలు, మీరు కలిగి ఉన్న సమస్త పరిచర్యలకు అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో తండ్రి, నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభా, నీ వాక్యం విన్నారు. నేను ప్రత్యేకమైన టైటిల్ కాలమాండి అంతం ఎప్పుడు, కొన్ని లోతైన సత్యాలు ప్రభా తండ్రి యొక్క కనెక్టెడ్ మెసేజెస్ మరి తండ్రి వారు వింటూ వస్తున్నారు. వారు జాగ్రత్తగా నీ వాక్యంను అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించినైనా నీ ఆశీర్వాదాలు పొంది రక్షణ సంతోషంతో, రక్షణ జ్ఞానముతో ప్రభా ఆ పరలోక పట్టణంలో నీ రాజ్యంలో ప్రవేశం పొందుటకు సహాయం. అందరినీ, అన్ని కుటుంబాలను వెలిగించునైనా నీ రక్షణతో, అన్ని సంఘాలను, అన్ని సహవాసాలను, అందరి పరిచర్యలను ఫలభరితం చేయనైనా ఆశీర్వదించు. ఎవరు ఎక్కడ డీవియేట్ కాకుండా అందరూ వాక్యమందు, ప్రార్థనయందు, ఏకత్వం కలిగి విశ్వాసమందు స్థిరులై పరిశుద్ధతలో నాయన వేరుపారి ఫలించి నీ కొరకు, నీ రాజ్యం కొరకు సిద్ధపడుటకు సహాయం చేయి. ఆశీర్వదించు ప్రభు. నా ప్రార్థన ఆలకించు. ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్నారు. యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ ఆశీర్వాదాలు బైబిల్ స్టడీలో, ఆన్లైన్ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే ఆదివారము 8:30 గంటల నుంచి 10 గంటల వరకు జరుగు ఆ యొక్క ప్రత్యేక ఆరాధనలో కలుసుకుందాం. బైబిల్ స్టడీ 7 గంటల నుంచి 8 గంటలు వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీకు తోడై కాపాడుగా.